తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ స్మరణాన్ముక్తి. కలియుగంలో భక్తులు కేవలం స్మరణ మాత్రం చేత ముక్తి పొందుతారు. అందులోనూ శ్రీ వెంకటేశ స్మరణ కీర్తన చేసిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని ప్రతీతి. కలియుగ అధినాథుడైన శ్రీనివాసుడు తిరుమలగిరిపై భక్త మందారునిగా కొలువుతీరి ఉన్నాడు. పిలిచిన పలికే దైవంగా సుప్రతిష్ఠుడైన కోనేటి రాయుడు భక్తుల పక్షపాతి. ఎక్కడ తన రూపాన్ని నెలకొల్పినా అక్కడకు తనంత తానుగా తరలివచ్చి మొరలాలకించి వరాల్ని అందించే కొండంత వేలుపు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నాడు. 150 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఉత్తరాంధ్ర తిరుపతిగా విఖ్యాతిగాంచింది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే కొండపై నెలకొని ఉన్న శ్రీనివాసునికి మహిమలెక్కువ అంటారు. భక్తుల పాలిట బంగారు కొండ అయిన శ్రీనివాసుడు గిరిపై నెలకొని మరింత మహిమాన్వితునిగా ప్రసిద్ధమవుతాడు. ఆ పరంపరలోనే వెంకటాద్రిపై వెలసిన స్వామి ఎన్నో మహిమా విశేషాల్ని ప్రదర్శిస్తున్నాడు. తమ ఆకాంక్షల్ని నెరవేర్చమని, తమ విన్నపాల్ని ఆలకించమని, తమ అభీష్టాల్ని సాకారం చెయ్యమని ఎందరో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. స్వామి కృపకు పాత్రులై ఆనంద మనస్కులవుతారు. 1997 సంవత్సరం మే 17వ తేదీన శ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమాల్ని నిర్వహించారు. శ్రీ వెంకటాద్రీశ జగదీశ భక్తార్తిహర పావన నామ సేవింతుము నిన్ను సదా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే వరాల దేవర శ్రీ వెంకటేశ్వరుడు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎవరే విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా భక్తులను సమాదరించే ఆశ్రిత వరదుడు వెంకటాద్రివాసుడు. వాంఛితార్థాల్ని ఇచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వేదాంత వేద్యునిగా ప్రసిద్ధుడు. శ్రీ వెంకటేశ్వరుడు పెందుర్తి వెంకటాద్రిపై భక్తుల పాలిట పెన్నిధిగా, శ్రీనివాసుడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్నాడు. వెంకటాద్రి నివాస శ్రీహరి వెంకటేశ్వర పాహిమాం పంకజాక్ష మునీంద్ర సన్నుత శ్రీ వెంకటేశ్వర రక్షమాం అంటూ భక్తజనులు పారవస్యంగా స్వామిని వేడుకుంటారు. ఈ వెంకటాద్రే ఓ సాలగ్రామమని, ఈ పర్వతానికే దేవతాశక్తి ఉందని భక్తుల విశ్వాసం.
ఈ కొండపైకి చేరుకోవడానికి రోడ్డు మార్గంతో పాటు మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మార్గాలలో ఇరువైపులా ఉండే వృక్షాల సముదాయం భక్తులకు ఆహ్లాదానుభూతిని కలిగిస్తుంది. ఈ కొండకి వెళ్లే మార్గంలో ఖగరాజు, పక్షీంద్రుడు, శ్రీమన్నారాయణుని వాహనమైన గరుత్మంతుని భారీ విగ్రహం ఆకట్టుకుంటుంది. కొండపై నుంచి పెందుర్తి పట్టణాన్ని, పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. శ్రీ వెంకటాద్రీశ జగదీశ భక్తార్తిహర పావననామ సేవింతు నిన్ను సదా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే వరాల దేవర శ్రీ వెంకటేశ్వరుడు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎవరే విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా భక్తుల్ని సమాదరించే ఆశ్రిత వరదుడు వెంకటాద్రివాసుడు. ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంతో రమ్యమోహన తేజోమూర్తిగా శ్రీ వెంకటేశుడు గర్భాలయంలో ప్రకటితమవుతున్నాడు. ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంతో రమ్యమోహన తేజోమూర్తిగా శ్రీ వెంకటేశుడు గర్భాలయంలో ప్రకటితమవుతున్నాడు. శ్రీ వెంకటేశ నిరతము సేవింతుము దేవదేవ, చింతిత ఫలదా నీ విమల చరిత పాడగా, కావలసిన శక్తి నిమ్ము కరుణానిధి అంటూ శ్రీనివాసుణ్ణి భక్తులు పరిపరి విధాలా వేడుకుంటారు. గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. కోరిన వారికి కొంగు బంగారమై విలసిల్లే ఆ స్వామి రూపం మధురం, యశస్సు అద్భుతం, తేజస్సు జగదేక సమ్మోహనం. అలాంటి దివ్యమంగళమూర్తి గర్భాలయంలో నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరిబరయను చును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే. స్థానకమూర్తిగా కటివరద అభయహస్తాలతో పుష్పాలంకృతంగా, మణిమయ మకుట శోభితంగా, సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి తేజరిల్లుతున్నాడు. గోవింద గోవిందయని కొలువరే. వెంకట అంటే పాపాల్ని పోగొట్టే దైవం. స్వామి దర్శన మాత్రం చేతనే సకల పాపరాశులు ధ్వంసమవుతాయి, సమస్త పుణ్యఫలాలు చేకూరుతాయి. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః, రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. ఇలా విష్ణుమూర్తి ధరించిన దశావతారాలకు అతీతమైన అద్భుత అవతారం శ్రీ వెంకటేశ్వర స్వరూపం. వరదాయని పాడరే, అండజవాహను కొనియాడ. ఆద్యంతం కమనీయం, ఆశాంతం రమణీయం, ఆపాదమస్తకం సౌందర్య శోభితమైన శ్రీ వెంకటేశ్వర రూపం వర్ణనాతీతం. అండజవాహను కొనియాడరే, కొండల రాయని నే కోరరే, తండ్రితో మాధవుని నే తలచరే జనులు, కొండల రాయని నే కోరరే,
శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బతుకరే దాదాపు 150 సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో పాదం మోపి అడుగడుగు దండాల వానిగా ఆపద మొక్కుల వానిగా ఆవిష్కారమయ్యాడు. స్వామి తన పాదాలలో కుడి పాదాన్ని వెంకటాద్రిపై ఎడమ పాదాన్ని సింహాచలంపై మోపాడని ప్రతీతి. కొండపై స్వామి పాదముద్రికలు నేటికీ సుస్పష్టంగా గోచరమవుతాయి. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే. విశాఖ జిల్లాలో పెందుర్తి ప్రాంతంలో వెంకటాద్రి అనే పర్వతంపై ఈ ఆలయం ఉన్నది. పురాణ ఇతిహాసం ఏం చెప్తున్నదంటే శ్రీమన్నారాయణ కలియుగంలో ఒక పాదాన్ని వెంకటాద్రిపై మోపి వేరొక పాదాన్ని సింహాచలం కొండపై సింహాద్రినాథుడిగా మోపి అనేక ఉత్సవాలు అన్నీ అందుకుంటున్నట్టుగా చరిత్ర చెప్పుచున్నది. అప్పట్లో ఉత్తరాంధ్ర తిరుపతిగా దీనికి నామకరణం చేయడం జరిగింది. వెంకటాద్రి దివ్య సన్నిధానంలో శ్రీవారు ఇరు దేవేరులతో అలరారుతూ ఉంటారు. శ్రీ సతీయుత భూసతీయుత వెంకటేశ్వరుడు నిత్య నిర్మల రూప శోభితునిగా ప్రకాశిస్తూ ఉంటాడు. వైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన లక్ష్మీదేవి శ్రీవారి చెంతనే సర్వైశ్వర్య ప్రదాయినిగా ప్రకటితమవుతుంది. ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ రంగనాయకి గోదాదేవి స్వామికి మరోవైపు తిరుమల శ్రీవారు తిరుపతిలో గోవిందస్వామి, తిరుచానూరులో పద్మావతీదేవి నెలకొని ఉంటారు. అదే రీతిలో వెంకటాద్రిపై శ్రీనివాసుడు, కొండ దిగువన శ్రీవారి సన్నిధికి సమీపంలో శ్రీ గోవిందరాజస్వామి, అలవేలు మంగతాయారు దివ్య నెలవులు వెలసిల్లుతాయి. ఈ సన్నిధానాలలోనే ఉన్న పలు ఉపాలయాల్ని కూడా భక్తులు దర్శించుకుని తరిస్తారు. ఇదే సన్నిధిలో ఉన్న సర్వాభీష్టప్రద విజయ గణపతి, వేణుగోపాలస్వామి మందిరాలను భక్తులు దర్శించుకుంటారు. దురిత నివారణ శ్రీనివాస, కరుణాసాగర శ్రీ వెంకటేశ అంటూ శ్రీ స్వామి వైభవాన్ని, మహిమా విశేషాల్ని భక్తులు కీర్తిస్తారు. భక్తజన కల్ప వృక్షంగా విఖ్యాతిగాంచిన వెంకటాద్రి వాసుని దివ్య సత్కృప ఇహపర సౌఖ్యదాయకం. వెంకటాద్రి విభునికి అనేక నమస్సులు సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.